అసలు ముంబైకి ఆ పేరనేది ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఈరోజు లైట్స్‌తో మెరుస్తున్న ఈ సిటీ ఒకప్పుడు చీకట్లో ఉండేది. బిల్డింగ్స్, రోడ్స్ ఏమీ లేవు. మనుషులు కూడా ఉండడానికి భయపడేవారు. చుట్టూ సముద్రం మరియు భయం. తీరం దగ్గర కోలి అనే మత్స్యకారులు జీవించేవారు. ప్రతిసారి వాళ్ళు సముద్రంలోకి వెళ్తే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒకటే ప్రశ్న. వీళ్ళు తిరిగి వస్తారా? లేదా? కానీ సముద్రం కన్నా పెద్ద సమస్య ఇంకో విషయం ఉంది. అదే ముంబారక అనే ఒక రాక్షసుడు. అతడు నడిచిన చోట సముద్రం అల్లకల్లోలంగా అయ్యేది. అలలు పెద్దగా పొంగేవి. చేపలు కనబడేవి కాదు. పడవలు పగిలిపోయేవి. ఆ ప్రజలకి సైన్యం లేదు, ఆయుధం లేదు. కానీ వాళ్ళ దగ్గర ఉండేది ఒక భక్తి, ఒక నమ్మకం. వాళ్ళు అమ్మవారిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు ముంబాదేవిగా వచ్చి ఆ రాక్షసుడిని సంహరించి ఆ ప్రజలను కాపాడారు. ఆ క్షణం నుంచి ఆమె ముంబాదేవిగా అక్కడే స్థిరపడింది.